బ్యాక్ న్యూస్. హైదరాబాద్ నిజాంపేటలోని బండారి లేఅవుట్ ముంపు ప్రాంతాన్ని కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ఇప్పటివరకు సహాయక చర్యలు లేవని నేతలకి స్థానికులు వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఇక్కడికి వచ్చారు ప్రముఖ కాంగ్రెస్ నేత. అక్కడ ఉన్న ప్రతి క్షణం ఎక్కడుంది, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి, అసలు కాలనీలో ఎలాంటి కండిషన్ ఉందనేది స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే దాని మీద ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది. ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఆయన స్వయంగా పరిశీలించి ఇక్కడికి వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అసలు ఇక్కడ జనం నుంచి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయనే దాని మీద ఒకసారి షబీర్ అలీ గారితో మాట్లాడదాం. సార్, మీరు దాదాపు ½ అన్ అవర్ నుంచి ఇక్కడ పర్యటిస్తున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ చూసారు, ఏమంటున్నారు జనం? సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఫ్లాట్స్ లో ఉన్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. కుటుంబాలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. వాళ్ళను కనీసం మినిమం కట్టేసి జ్వరాలు ఉన్న వాళ్ళకి కానీ జ్వరాలు ఉన్న వాళ్ళకి కానీ మందులు కానీ చిన్నపిల్లలకు పాలు కానీ ఆహారం కానీ ఏమీ లేదు. ఏమమ్మా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అసలు వాటర్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. వాటర్ కి ఎన్ని రోజులకి ఇలా నిన్న సాయంత్రం గండి కొట్టించారు. ఆయన వచ్చారు, కేటీఆర్ గారు చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మార్నింగ్ మళ్ళీ గండి కొట్టారంట. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్ని రోజులైంది? ఇప్పటికి 3 days కంప్లీట్ అయింది. ఆల్రెడీ దిస్ ఇస్ ద 4th day. వీఆర్ ఇన్ ట్రబుల్. ఎన్ని డేస్ మేము ఇలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. సర్పంచ్ ఆడామి భర్త దగ్గర పెత్తనం, కొడుకు దగ్గర పెత్తనం, వార్డు మధ్య పెత్తనం. ఇక్కడ మేము రాజకీయంగా నలిగిపోతున్నాం. ఇక్కడ 3 రోజుల నుంచి అది మెయిన్. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము కూడా ఒక బాధ్యత అయిన అపోజిషన్ పార్టీ వీళ్ళని ఎలా సహకరించాలా, వీళ్ళని ఎలా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ ఫీల్డ్లో ఉంటే అన్ని డిపార్ట్మెంట్ ఎవరు అంటున్నారు, ఇది పంచాయతీరాజ్ చెరు, ఒకడు అంటారు హెచ్ఎండిది ఉన్నది, దానికి పొక్క కొట్టాలంటే వాడికి అనుమతి ఇవ్వాలా, వీడికి చేయాలంటే వాడి అనుమతి ఇవ్వాలా. దాని గురించి కొట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాంటివి తీసుకొని మరి తక్షణం దిగాల. కానీ నాడికి ఆదేశాలు ఇచ్చినా నేను ఇది చేసిన అంటే కుదరదు. దీన్ని టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మాకు అపార్ట్మెంట్లు కూలిపోతే అపార్ట్మెంట్లు కట్టిస్తారండి. అంటే నిన్న కేటీఆర్ ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడికి వచ్చారు, చూసారు, తక్షణమే సహాయం చేస్తా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ అందిన సహాయం చాలా తక్కువ ఉంది. ఇంకా సెల్లార్లో దాదాపు 12 ఫీట్ల పైన నీళ్లు ఉంది. ఇక్కడ వెళ్ళడం కోసం వీళ్ళు ఈ దయనీయ స్థితిలో స్వయంగా చూస్తున్నారు. షబీర్ అలీ గారు, అసలు పరిస్థితిని ఒకసారి దానితో మాట్లాడారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు వెళ్ళకూడదు, ఇక్కడ మ్యాన్ హోల్ ఉందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సార్, మీరు ఈ సీన్ చూసిన తర్వాత ఈ రోజు కనపడట్లేదు. మళ్ళీ నిన్న మేము బస్తాలు వేసుకున్నాము వెళ్ళడానికి, కనీసం వెళ్ళడానికని. మాకు కనిపించినాయి నిన్న. అంటే నిన్న ఆయన వచ్చినప్పుడు వాటర్ ఎంత ఫాస్ట్ గా తీశారు. నిన్న ఆయన వచ్చినప్పుడు జరిగిన పని ఈ రోజు జరగట్లేదండి. మళ్ళీ వదిలేసినారు. ఏది ఉన్నా చాలా ఘోర పరిస్థితి ఉంది. దీన్ని సమీక్షించేందుకు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏం సాయం చేయాలో ప్రజలతో అడుక్కొని చేసేందుకు మేము వచ్చినాం. ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు ఇలాంటి సమయంలో. కానీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వదలాలా, అక్కడ రాజకీయం చేస్తూ ఇంకా సీట్లు పెంచండి, ఇంకా ఎమ్మెల్యే సీట్లు పెంచండి, ఎంపీ సీట్లు పెంచి ఇంకా ఎమ్మెల్యేలను కొంటా, ఇంకా ఎంపీలను కొంటా అని చక్కర్లో ఉన్నాడు. ఆ చక్కర్ మానేసుకొని ఇలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆదుకున్నందుకు రా ఇడికి వచ్చి ప్రజలు ఉండి నిలబడి ఆల్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి మీ నిర్ణయానికి అందరూ పాటిస్తారు. ఈ ప్రాంతం వరద బాధితులు అందరినీ కూడా పరామర్శించడానికి వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ 3 రోజుల నుంచి నీళ్ళు నిలవై ఉన్నాయి. తక్షణం ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలి ఈ నీటిని. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేయాలి. అందరం కలిసి అన్ని సంస్థలు కూడా ఇందులో కోఆపరేట్ చేయాలి. ప్రజలు కొద్దిగా ఇప్పుడే వారి మాటలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలతో అభద్రతా భావంలో ఉన్నారు. దీనికి మెడికల్ కేర్ కూడా అవసరం. మరి అనవసరమైనటువంటి మరి జబ్బులు ఇట్లాంటివి కూడా వచ్చే ప్రబలే అవకాశం ఉంది. దీనికి మెడికల్ టీమ్స్ని ఇమీడియట్ చేయాలా, అందరితో హెల్ప్ తీసుకోవాలా. చెన్నైలో ఆల్రెడీ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పటి నుంచో వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నా ఇంకా ఏ స్థాయిలో జరగాలో ఇంకా ఆ స్థాయిలో రిలీఫ్ మెజర్స్ లేదు. ప్రజలు కూడా సహకరించాలా. అన్ని రకాలుగా ఇప్పుడు ఈ వాటర్ని లిఫ్ట్ చేసే కార్యక్రమం ప్రభుత్వం, ముఖ్యంగా జిహెచ్ఎంసీ, మరి హెచ్ఎండిఏ, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకటే ఇంజనీరింగ్ శాఖ పనిచేసి వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి అందుబాటులోకి వస్తే తప్ప ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్ చర్య తీసుకోదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రజల్లో ఉండి వాళ్ళకి కావాల్సిన వసతులు చూడాలని ఇక్కడ షబీర్ అలీ ఇక్కడికి రాగానే వాళ్ళతో పాటు ఇక్కడ వచ్చిన స్థానికులు వాళ్ళ సమస్యను చెప్పుకోవడం జరుగుతుంది. మాకు నిన్న ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ 10 నిమిషాలు మాత్రమే పని జరిగింది, ఆ తర్వాత మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని షబీర్ అలీ నోటీస్ తీసుకెళ్లడం జరిగింది. షబీర్ అలీ అదే చెప్తున్నారు, ఖచ్చితంగా అధికారులు ఇక్కడ ఉంటే తప్ప పనులు కావు కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.